చెస్ నెట్వర్క్ వాళ్ళు మూవ్మెంట్ నాట్ జస్ట్ గేమ్ అని చెప్పేసి మొదలుపెట్టారు వాళ్ళు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు చెస్ని పరిచయం చేయాలని వాళ్ళు మా గొప్పవాళ్ళు కావాలంటే ఈ చెస్ ఆటలో ప్రతి ఒక్క పిల్లవాడు పిల్లలు మనకి ఏం చెప్పారంటే ఆడేవాళ్ళు, అందుకే వాళ్ళని అభినందించాలని అనుకుంటున్నారు. అంతకంటే ముందు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మా పాఠశాల హెచ్ఎం గారు సిఎస్ శేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన విద్యాశాఖ అధికారి గారు శ్రీ పాష్ అశోక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ సాహితీ మేడం గారిని మీరు కాకతీయ శాంబాక్స్ వారు వీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈ చర్చలో అందరికీ చేరవేయడానికి ప్రతినిధులుగా ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. వీరు కెనడా వాసులు. వీరు ప్రతి ఒక్కరికి చెస్ అందాలి అని చెప్పేసి, ప్రతి విద్యార్థి చెస్ ఆడాలి అని చెప్పేసి మనం చెస్ చేసేటువంటి చెస్ అనేది మన సాంప్రదాయ క్రీడ. మనము దీన్ని చదరంగం అంటాము, కొంతమంది శతరంజి అంటారు. చతురంగము నుంచి చదరంగం వచ్చింది. తురంగము అంటే చతురంగం అంటే నాలుగు రకాలైన సైన్యాలు. ఏనుగు చతురంగం సార్, చతురంగ బలాలు అంటారు. 4 రకాలు: ఏనుగు, గుర్రము, తర్వాత ఒంటె, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటి కలిపి చతురంగం అంటాము. ఇది మన సంప్రదాయ క్రీడ. ఎక్కడో 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం పుట్టినటువంటిది ఇది. దాన్ని మన సాంప్రదాయ మండోదరి ఫస్ట్ మండోదరి ఆడేదని అంటారు. మండోదరి తమ సైనికులు టైంపాస్ అనుకోవచ్చు, లేదా క్రీడను అభివృద్ధి చేశారని అంటారు. మన సంప్రదాయ క్రీడలు చాలా ఉన్నాయి. పుణ్యంలో మనకు ఇంటర్నేషనల్ గా కూడా ఆడడానికి వస్తుంది. మన ఇందాక చెప్పిన సంప్రదాయ క్రీడలేమో మన ఇంట్లో ఆడుకుంటున్నాం. పిల్లలకి ఈ అక్షరం దొరకాలని చెప్పేసి పంచడానికి ముందుకు వచ్చారు. వీళ్ళందరికీ మనం ఒకసారి అభినందిస్తే బాగుంటుంది. సరే, ఈ కార్యక్రమాన్ని నమస్కారాలు. చెస్ నెట్వర్క్ అనేది ఒక మంచి యాక్టివిటీ తీసుకుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు గ్రూప్ యాక్టివిటీలో గేమ్స్ ఆడినప్పుడు వాళ్ళు కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, కొంతమంది ఇన్వాల్వ్ కాకుండా సైలెన్స్గా ఉండే పరిస్థితి ఉంది. అది కాక మనకు 2019-20లో కరోనా తర్వాత పిల్లలు ఎక్కువ శాతం ఫోన్కు అలవాటు పడిపోయి కొంత సమయాన్ని ఫోన్లో ఉన్నటువంటి, కానీ వీళ్ళు ఇవ్వడం ద్వారా ఇంకొంతమందికి ఎక్కువ మందికి మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు చెప్తున్న అంశాల్లో తర్వాత దీంట్లో గేమ్స్ కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో నెలకొల్పడానికి పోటీలు కూడా ఈ చెస్లో నిర్వహిస్తూ అంటున్నారు. ఇది కూడా కొంత మన పిల్లలకు ఈ విషయం పట్ల మోటివేట్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి గేమ్స్ పీరియడ్లో వీటిని వాళ్ళకి అందుబాటులో ఉంచినట్లయితే పిల్లలు దాన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఈ సంస్థ ప్రతినిధులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి యాక్టివిటీ సమస్య వస్తే దాన్ని ఎలా సాధించాలన్న నైపుణ్యాన్ని పెంచుతుంది, తర్వాత ఓర్పును పెంచుతుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది విద్యార్థులకు. కాబట్టి ఈ అన్ని ఒక విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్న ఈ క్రీడను మన నేను చెప్పాను, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కిట్ ఇస్తున్నాం సార్ మేము అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. లేకుంటే చాలా మంది విద్యార్థులు ఒకే ఒక బోర్డులో ఎంతమంది ఆడతారు చెప్పండి, కష్టమవుతుంది. కాబట్టి ప్రతి 20 మంది విద్యార్థులు ఒక కిట్ ఇస్తున్నామని చెప్పి పాఠశాల ఎంతమంది దానికి తగ్గట్టుగా ఇస్తామని చెప్పి చెప్పారు. సో ఇది ఇప్పుడు మధ్యమే కాకుండా ముందు నేర్చుకున్న తర్వాత వాళ్ళ కాంపిటీషన్స్ కూడా పెడతామని చెప్పారు వాళ్ళు. అది ఎంతో సంతోషం అనిపించింది. ఈ వ్యూహాలను రచించే నైపుణ్యము, ఓర్పు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఐక్యూ పెంచుకుని ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ thank you Ashok sir, because I've seen you supporting SIT in the students work that you done, and it is wonderful that in the education it has to be holistic. Just what we do in the classrooms is not going to help the students anymore, because if the AI వచ్చేసిన తర్వాత ఒక ఇండివిజువల్ యొక్క నాలెడ్జ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. బికాజ్ నేను చాట్ జీపీటీ ఏఐలో అడిగితే మనం నేర్చుకుంటున్నంత అక్కడ వచ్చేస్తుంది. So as individuals, as students, and future lo buying and work chese vallalaga, it is more than just knowledge that will help them succeed in their lives. Especially students at school age lo unnappudu, the values that they develop
the lessons that they learn, age will stay with them much longer than we think. Because subconsciously there is already a personality that develops age, and it is important that they have the maximum exposure that they can to all the things age unnappudu. Because subconsciously brain develop avadam start ayipotundi kada, the values that we stand for, the personality that we become, it has a major role in age. And as teachers, principals, and exactly what the chess network is doing, the vision that Sudeep Garu has, the vision that Raju Garu has, and the team that is working towards is to help students develop that kind of holistic development, and that is an integral part of education for everyone. And it is important that we create that kind of experiences for them, so that when they go forward, because sitting in this room is the future of our country, kada? We might go away in few years, our role will be done in few years, but by nurturing all of these minds, we are leaving a much bigger impact in the society. And this is such an initiative, and we are grateful that all of you are supporting initiative. It's like manaki body ki physical exercise untadi kadandi, adi enta important untadi manaki long life and healthy life ki. Chess is also one such sport which is for the brain anamata. Mana brain ki exercise laga anamata idi. And this is also an important part, because this is the only thing that humans asset antaru kada. This is what we have. Mana daggara unna uniqueness adi. All of us as individuals, mana daggara ena unique ga undi ante that is our mind. That is what gets us everything in life. The choices that we make is what decides the narrative of our life. Manam ekkada end up avutamu. People like Sudeep Garu, Raju Garu, they are all from here. Andaru ikkade chadukunnaru. But because of their mindset and what they can achieve, వాళ్ళు US వెళ్ళి ఇంత చేసి and they're giving back to our community. And to have more of such people మన దగ్గర, మన స్కూల్ నుంచి, మన కమ్యూనిటీ నుంచి, మన మండల్స్ నుంచి, it is important that we create those experiences. వాళ్ళకి ఆ ఛాన్సెస్ని పెంచాలి. By supporting them, we are increasing their chances of success in life, not just professional గా కాకుండా like a whole, because ఈ values అనేవి what help them to think, okay, నేను పెరుగుతున్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఒక చెస్ నెట్వర్క్ వచ్చి నన్ను సపోర్ట్ చేసింది. And they think of when they become successful in the future, this is what they hold back on kada. Okay, I can also support more people. నాకు దొరకంది నేను ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తే, that will help a lot more people. So I hope this initiative helps all of you. I hope that all of you make the most of this initiative. మీరు ఇప్పటి అందరికీ స్టూడెంట్స్కి చెప్తున్నా, మీరు ఇప్పుడు అంత వాల్యూ అర్థం కాకపోవచ్చు ఇలాంటి ఒక ఆపర్చునిటీకి, బట్ when you look back, when you grow up, you will regret if you don't make the best of this opportunity. So I hope all of you guys participate in this, have a lot of fun, and become great individuals, develop great values and personalities. Thank you so much. తెలుసు, కానీ మన పాలన చిరిగితేనే తర్వాత ఒక స్టేజ్లోకి వస్తేనే అక్కడ జరిగే ప్రాసెస్ జరిగితేనే మనకు ఎట్లయితే నెయ్యి వరకు బయటకు వస్తుందో, అట్లా ఈ ఓడిపోవడం, మళ్ళీ ఆడడం, మళ్ళీ ఓడిపోవడం, వ్యూహాలు ఎత్తుకోవడం, మళ్ళీ వేయడం వల్ల మనం ఎంతో నేర్చుకుంటాం, ఎంతో జరుగుతుంది మనలో కూడా. నీడ పట్టున ఆడే మంచి ఆటలో ఇది ఉత్తమమైన ఆట అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనము చిన్నప్పటి నుంచి విద్యార్థులకి నేర్పిస్తే ఎంతో ఉపయోగపడుతుంది కూడా మనము అనుకోవచ్చు. ఈ ఆట గురించి, ఈ కార్యక్రమాల గురించి మాట్లాడదామని చెప్పేసి పిఆర్టీ వాళ్ళు ప్రతినిధులు వస్తున్నారు. ఒక 2 మాటలు సార్. అధ్యక్షులు శంకర్ సార్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి గౌరవ డిఓ అశోక్ కుమార్ సార్ గారికి, మరియు ఉభయ మండలాల ఎంఈఓలు సింగ్ సార్ గారు, శేవుల సార్ గారికి, అదేవిధంగా కాకతీయ శాండ్ బాక్స్ ప్రతినిధులు సాహిత్య మేడం గారు, తర్వాత వాసు గౌడ్ గారు, కిరణ్ రెడ్డి గారు, మీరు వెన్నంటి ఉన్నటువంటి సుధీర్ కొక్కర్ల గారు, వారు కూడా ట్రిలియన్, మీరందరూ కూడా మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదర ఉపాధ్యాయులందరూ కూడా శుభ మధ్యాహ్నం. నా పేరు కొట్టుడు దేవదాస్, మోపాల్ మండల్ టీఆర్పీ అధ్యక్షుని. ఏదైతే మంచి కార్యక్రమం ఉందో శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా చదరంగం అనేటటువంటిది 1500 సంవత్సరాల క్రితం 2 రాజుల మధ్య జరిగేటటువంటిది. అంటే మెదడుకు మేధ అనేటటువంటిది అక్కడ నాంది ఉంటుండే. అయితే ఈ విధమైనటువంటి మెదడును
చురుకుగా ఆ మేత అనేది వేసి చురుకు చేయడం కోసం ప్రయత్నంలో భాగంగా వాసు గౌడ్ గారు ఈ ప్రతిభలను యుఎస్లో కలిసి వారిని ఈ విధమైనటువంటి ఈ చెస్ బోర్డులను చెస్ నెట్వర్క్ ద్వారా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటిని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రత్యేకంగా వాసు గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విద్యార్థి గ్రామాలలో మన పాఠశాలల్లో తరగతి గదుల్లో భావి భారతాన్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి నానుడి మనం విని ఉంటాం. అయితే వీళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి వారి మెదడులో ఉన్నటువంటి అమూర్త ప్రజ్ఞను యాక్టివేట్ చేస్తూ వారిని చురుకుగా చేస్తూ అంటే ఆనిమూర్త్యాలు ఎన్నో కూడా గ్రామాలలో ఉన్నాయి. వారిని కూడా వెలికి తీయడానికి మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమంతో ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది సార్. పిఆర్ తరఫున మరొకసారి మీకు అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చెస్ అనేటటువంటిది ఎంత ఆడితే అంత జ్ఞానం వస్తుంది. ఎత్తుల మీద ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మొదలు నేర్చుకునేటప్పుడు అక్కడ సమయం అనేది చాలా తీసుకుంటారు. నేర్పు పెరిగినాక సమయాన్ని నిర్ణయిస్తూ అంత సమయంలోనే వారు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. దానికి నాంది చెస్. ఈ చెస్ అనేటటువంటిది పిల్లలలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికితీసి ముందు ముందు వారు మంచి స్థాయిలో స్థిరపడడానికి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ చదరంగం తోడ్పడుతుంది. ఈ చదరంగం కిట్స్ను చెస్ బోర్డులను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఎందుకనంటే ఇప్పటి జనరేషన్ ఈ మేడం గారు అన్నట్టు ఏఐ ద్వారా మనిషి లేకుండా ఉన్నట్టుగా అక్కడ కల్పన చేసి ఆ స్థాయిలో జ్ఞానం పెరిగినటువంటి ఈ సందర్భంలో ఆ స్థాయికి నిలబడి విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వచ్చి ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి ఈ తరగతి గదిలో అభివృద్ధి చెందినటువంటి భారతావనిని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు రాపిడి పెట్టడం వల్ల ఎంతో రాపిడి పెడితే ఘర్షణ జరుగుతుంది, మెరుపులు బయటకు వస్తాయి, అది వేడెక్కుతుంది. తర్వాత ఒక తేజ్ అయినటువంటి లేదా వాడి అయినటువంటి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ వస్తుంది, ఒక చాక్ అనేది వస్తుంది. అట్లా ఎంత ఆడితే అంత మంచిగా, ఎంత ఆడితే అంత ఎక్కువ రాడి చేరిపోతారు విద్యార్థులు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. ఆడడం వల్ల ప్రతిసారి ఒక కొత్త ఎత్తుగా తెలుస్తుంది, ప్రతిసారి ఒక కొత్త వ్యూహం తెలుస్తుంది మనకి. ప్రతిసారి కొత్తది నేర్పించేటటువంటి ఆట ఈ చెస్. అయితే ఒక క్రమేం కాదు, చాలాసార్లు సందర్భాలు చెప్తుంటాను నేను. మొబైల్ ఫోన్ వచ్చేసి విద్యార్థుల్ని సాంప్రదాయ క్రీడలకి ఆధునిక అన్ని క్రీడలకి దూరం చేసేసి విద్యార్థి ఛార్జింగ్ అయిపోయే వరకు, డేటా అయిపోయే వరకు ఆ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు. దాన్ని దూరం చేసేసి విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నెయ్యి దాగున్న నెయ్యి బయట తీయడానికి లేదా అమృతాన్ని తీయడానికి మనం ఎంతో కష్టపడ్డాం. మనకు అందరికీ తెలుసు. పాలసముద్రాన్ని తిరిగితే ఫస్ట్ విషయమే వచ్చి బయటకి, దాన్ని అన్ని తీసేసి అమృతం వరకు వెళ్ళాం మనం. అటువంటి అమృతం స్థాయికి వెళ్ళడానికి కృషి చేయాలంటే విద్యార్థులు ఈ సాంప్రదాయ క్రీడలు ఆడితే బాగుంటుంది అని చెప్పేసి నా సొంత అభిప్రాయం, అందరి అభిప్రాయం అదే అనుకుంటాను నేను. అందులో ఈ చెస్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడేటువంటి చెస్ని ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు భద్రము, ఈ సుధీర్ పండిట్ గారు వాళ్ళు అందరికీ చేరాలని చూడడం అభినందనీయమైన విషయము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ గౌరవం శంకర్ సార్ గారు, కాకతీయ సెంటర్స్ ప్రతినిధులు మేడం గారు, కిరణ్ గారు, వాసు గారు, మండలి విద్యాశాఖ అధికారి నిజామాబాద్ గారు, మోపాల్ జస్ట్ నెట్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో కూడా మన డిస్టిక్లో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా చెస్ బోర్డులు కమ్యూనిటీ చేస్తున్నారు.
వారికి జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా కిరణ్ కుమార్ గారు ఒక 2 months బ్యాక్ మీటింగ్ వచ్చి ఈ విధంగా చెస్ బోర్డ్స్ సప్లై చేయాలనుకుంటున్నాం సార్, స్కూల్స్ యొక్క లిస్ట్ ఇవ్వాలంటే నేను ఏమంటున్నానంటే బహుశా సెలెక్టివ్గా కొన్ని స్కూల్స్ ఎన్ని స్కూల్స్కి ఇస్తారో నంబర్ చెప్పారంటే ఆ స్కూల్స్ మీకు లిస్ట్ ఇస్తాను సార్ అన్నారు. లేదు సార్ అందరికీ ఇద్దామన్నారు. అంటే బహుశా ఏదో ఒక మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి ఇస్తారంటే మీరు ఏ మండలం ఇస్తారనుకుంటారో ఆ మండలం యొక్క పేరు చెప్పండి, ఆ మండలంలో లిస్ట్ అంటే ఇస్తాను. లేదు సార్ అన్ని స్కూల్స్కి ఇస్తాను సార్ అన్నారు. అంటే బహుశా మళ్ళీ మన హై స్కూల్స్ అన్నింటికి ఇస్తారేమని చెప్పి ఓన్లీ హై స్కూల్కి ఇస్తే సరిపోతామని చెప్పి హై స్కూల్స్లోకి లిస్ట్ ఇస్తాను. లేదు సార్ మొత్తం అన్ని స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఇద్దాం సార్ అని అన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ కూడా మనకు చెస్ బోర్డ్స్ సప్లై చేయబోతున్నారు. వాళ్ళకి జస్ట్ నెట్వర్క్ జిల్లా విద్యాశాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి ఆపర్చునిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. దాంట్లో కూడా మేము కూడా ఈ పీజీఎల్ మాస్టర్లు కూడా వాళ్ళు కూడా చెప్పిన చెస్ బోర్డు ఇస్తున్నాం కాబట్టి మీకు స్పోర్ట్స్ గ్రాంట్ వస్తుంది. ఆ స్పోర్ట్స్ గ్రాంట్ కూడా చెస్ బోర్డు కొనకండి, మనకు ఆల్రెడీ ఫ్రీ సప్లై చేస్తున్నారు వాళ్ళు, ఈ నెట్వర్క్ వాళ్ళు మనకు ఫ్రీ సప్లై చేస్తున్నారు. దాన్ని మిగతా క్రీడా సామగ్రిని కొనుగోలు చేసుకోవడానికి మీరు ఉపయోగించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా చెస్ గేమ్ అనేటటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆటలు అంటేనే అందరికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లో ఇంకా చెస్ కూడా కొంత ఒకసారి కొన్ని సాధారణమైనటువంటి మెలకువలను ఆడే పద్ధతిని పిల్లలకు పరిచయం చేసినట్లయితే పిల్లల లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లాజికల్ థింకింగ్ పవర్స్ డెవలప్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పిల్లవాడు మంచిగా చెస్ ఆడుతున్నాడంటే మంచిగా వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్ అన్నింటిపైన కూడా మంచి అవగాహన అనేటటువంటిది డెవలప్ అవుతుంటుంది. మ్యాథమెటిక్స్ స్కిల్స్ కానీ సైన్స్ స్కిల్స్ కానీ సోషల్ స్కిల్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా డెవలప్ అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. మీరు స్టోరీస్లలో కూడా విని ఉండొచ్చు. ఒక చెస్ బోర్డుకి సంబంధించినటువంటి స్టోరీస్ కూడా మీరు విని ఉండొచ్చు. ఒక స్టోరీ నేను చెప్తాను. ఒక రాజు ఉంటాడు. రాజు చెస్ లోపల బాగా నిపుణుడు. అతను వాళ్ళ యొక్క దేశ ప్రజలకు రాజుతోని కాంపిటీషన్ కోసము ఒక కాంపిటీషన్ ఇన్వైట్ చేస్తే అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓడిపోతుంటారు. దాని ఒక చెస్ మేధావి రాజుతోని వచ్చి రాజుతోని ఆడి గెలుస్తాడు. గెలిచిన తర్వాత రాజు చాలా సంతోషపడి నీకు ఏం కావాలో కోరుకోమని అంటాడు. అన్నప్పుడు నాకు ఏం పెద్ద ఆశలు ఏమి లేవు సార్, ప్రతి ఒక్క చెస్లో 64 గడిలు ఉన్నాయి. ఒక్కొక్క గడి లోపల మొదటి గడి లోపల ఒక దాన్ని బ్రిడ్జ్ పెట్టండి, రెండవ గది లోపల రెండవ గది లోపల 2 ధాన్యపు గింజలు పెట్టండి. అట్లా ప్రతి గడికి 2 చేసుకుంటా ఇవ్వండి, సరిపోతుంది, ఆ ధాన్యం నాకు ఇవ్వండి అని అంటాడు. అది ఒకసారి మీరు లెక్క చేసి చూడండి అది ఎంత అవుతుంది అనేటటువంటి. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపాదన ఇచ్చినా కానీ ఆ 100 సంవత్సరాల వరకు వచ్చినటువంటి పంటలు పండించినటువంటి కూడా అంత ధాన్యం గింజలు అనేటటువంటివి రావు. అదొకటి. స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తాను, మీరు మీ టీచర్స్ చెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను, మీ టీచర్స్ కాలేదు. చెస్ బోర్డు మీకు సప్లై చేస్తున్నారు చూడండి. ఆ చెస్ బోర్డు లోపల ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేటటువంటి ఒక ఐడెంటిఫై చేయండి. స్క్వేర్ అంటే తెలుసా మీకు? అందరూ తెలుసా స్క్వేర్ అంటే? చెస్ బోర్డు లోపల ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఆ నంబర్ను మీ టీచర్కి చెప్పండి, కరెక్ట్ కాదా చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దాంట్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో కూడా కౌంట్ చేసి చెప్పండి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి. మళ్ళీ గూగుల్ చేయకండి, చాట్ చేసి అడగకండి. గూగుల్ చేయకుండా మీరు టీచర్స్ గూగుల్ చేసుకుంటారు, మీరు మాత్రం అబ్జర్వ్ చేయండి. చెస్ బోర్డును యూజ్ చేయకుండా కూడా మనము ఎన్నో దాంట్లో మీకు మ్యాథమెటిక్స్ లో చూసినట్లయితే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ మీకు ఎంసెట్ రాసిన, జేఈఈ మెయిన్స్ రాసిన, ఐఐటి రాసిన కంపల్సరీ చెస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి చెస్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తుంది. కాబట్టి చెస్ ఆట అనేటటువంటిది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా మీలో ఉన్నటువంటి తార్కిక ఆలోచనలను అన్నింటినీ డెవలప్ చేయడానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ఆట. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలలో మన ఉపాధ్యాయులు చెస్ గేమ్ ని పరిచయం చేపిస్తున్నారు. దానిని మీరు ఆడుతూ మీరందరూ కూడా ముఖేష్ లాగా, ఆ విశ్వనాథన్ ఆనంద్ లాగా, కోనేరు హంపి లాగా తయారై మంచి
మంచి ప్రతిభను మన జిల్లాకు వస్తారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ జస్ట్ నెట్వర్క్ యొక్క ఆశయాలు ఏవైతున్నాయో ఆ ఆశయాన్ని మీరు నిలుపుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అని చెప్పేసి సమస్య ఇచ్చారు కవి చాలా కవిగా కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా వెనకట ఇద్దరు రాజులు కూర్చొని చదరంగం ఆడుతూ ఉండి సాయంత్రం కాగానే బలమెత్తి కట్ట మార్చిన ఎలుకలు తమ కలుగులోకి ఏరుగు నిలిచాను అంటాడు. అంటే ఆడినటువంటి చెస్ బోర్డు సాయంత్రం కానీ వాళ్ళు అక్కడ మళ్ళీ రేపు ఆడుతున్నామని ఒక